తులారాశికి అధిపతి శుక్ర భగవానుడు. వీరికి విశేషంగా పంచమ స్థానంలో శని భగవానుడు స్వక్షేత్రకంగా సంచారం చేయడం వలన తల్లిదండ్రుల యొక్క ఆస్తిపాస్తులు తరతరాల నుంచి వీళ్ళకి వచ్చేటువంటి జీతపత్యాలు కానీ, వారి యొక్క తండ్రి నుంచి సంక్రమించేటువంటి ఉద్యోగం కానీ, ధనం కానీ, స్థిర చరాస్తులు రావడానికి చాలా అవకాశంగా ఉన్నాయి. నూతనంగా వివాహమైన దంపతులకు పుత్ర పుత్రికా సంతాన యోగం. సంతానం కలిగినటువంటి దంపతులు వారి యొక్క పిల్లల చదువులు, అభివృద్ధి, విదేశీయానము, స్థిరమైనటువంటి జీవన విధానంలో తల్లిదండ్రులు విజయం వారి సొంతం కాబోతారని చెప్పి గమనించండి. 6వ స్థానంలో కుజరాహుల సంచార స్థితి ఉండడం వలన భూములు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, గృహాలు, క్రయ విక్రయాలు యోగదాయకం. 7వ స్థానంలో బుధ శుక్ర సంచార స్థితి ఉండడం వలన ప్రేమికుల మధ్య సయోధ్య, అన్నదమ్ముల మధ్య అన్యూన్యత, నూతనమైనటువంటి బంగారు ఆభరణాలు, విలాసవంతమైన వస్తువులు, కార్లు, తీర్థయాత్రలు, సంపూర్ణమైన ఆధ్యాత్మిక చింతనలో వీరి జీవితం ఆనందమయంగా ఉండే అవకాశాలు ఉన్నాయి.